ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనము. The Lord will be your everlasting light and your God will be your glory. ఐజయా చాప్టర్ 60 వర్స్ 19. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతమైన దేవుడు, ఆది సంభూతుడు ఈ రోజున మనందరికీ జ్ఞాపకము చేస్తూ సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఎవ్వరూ నీకు సహాయము చేసినా చేయకపోయినా, ఎవరు నీ తోడు ఉండినా ఉండకపోయినా, నేనే నీతో నిత్యము ఉంటాను, నీకు మార్గదర్శకుడినై నిన్ను నడిపిస్తాను అని. అవునండి, అన్నిసార్లు అందరూ మనల్ని ఆదుకోలేరు, కాపాడలేరు, ఓదార్చలేరు, మన గమ్యమునకు మనల్ని చేర్చలేరు. అది మనుషులైనా ఈ యొక్క ప్రకృతి అయినా ఇవి మన గమ్యానికి చేరడానికి అడ్డు వస్తుంటాయి. మనము ఉదయమున సూర్యుడు వెలుగుపై ఆధారపడి జీవిస్తుంటాము, రాత్రిన చంద్రుని వెలుగును బట్టి పనులు చేసుకుంటాము. అయితే ఈ యొక్క వెలుగుపై ఆధారపడి ఉన్న మనము సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో పట్టిందనుకోండి, మేఘములు మరి ఏ కారణం చేతనో అవి కనబడకుండా పోయాయనుకోండి, మనము స్తంభించిపోతాం కావచ్చు. ఇప్పుడంటే మనకు ఎలక్ట్రికల్ లైట్స్, ఛార్జింగ్ లైట్స్ ఉన్నాయి, కానీ అవి కూడా టెంపరవరీనే. అయితే ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, నేను మీకు నిత్యమైన వెలుగుగా ఉంటాను, నీవు గణపరచబడే విధంగా, నీవు నీ గమ్యానికి చేరే విధంగా నీతోనే ఉండి నిన్ను నడిపిస్తాను అని అంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఇక మీదట పగలు సూర్యుడు ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకు చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగువును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అని. ఈరోజు నీవు బాధపడుతున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా, వారుంటేనే పని జరుగుతుంది, ఆ ధనం వస్తేనే నేను జీవించగలను, ఆ పనిముట్లు యంత్రాలు ఉంటేనే నేను పని చేసుకోగలను, ఆ ఇల్లు ఉంటేనే నేను జీవించగలను, ఆ వ్యక్తి ఉంటేనే నేను బ్రతకగలను అని నీవు దేని మీదైతే ఆధారపడుతున్నావో, ఏది లేకపోతే నేను లేను, నా వలన కాదు అని అంటున్నావో అదంతా అబద్ధం. అది లేకపోయినా నీవు జీవించగలవు, ముందుకెళ్ళగలవు, పని చేయగలవు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, యేసయ్య నీతో ఉండి నడిపిస్తాడు. ఆయన నీకు ఏదైతే లోపంగా ఉంది అని నీవు ఫీల్ అవుతున్నావో ఆ లోపాన్ని పూడుస్తాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి దేవుడు చూపించిన వాగ్దాన భూమికి సాగడానికి అనేక ఆటంకాలు వచ్చాయి. వారు ఉదయమున ప్రయాణించాలి అంటే వారు ఎండకు బహుశా తట్టుకోలేని స్థితిలో ఉన్నారేమో, దారి తెలియని స్థితిలో ఉన్నారేమో. అందుకే దేవుడు మేఘస్తంభముగా ఉండి వారిని నడిపించాడు. రాత్రిన దారి కానరాని పరిస్థితుల్లో వారు ప్రయాణం సాగదు అనుకుంటుంటే దేవుడే అగ్నిస్తంభమై వారిని వారి గమ్యానికి చేర్చాడండి. ఏదో ఉంటేనే, ఎవరో ఉంటేనే చేయగలం, సాధించగలం, ముందుకెళ్ళగలం, విజయం సాధించగలం అనుకుంటే పొరపాటే అవుతుందండి. ఏది ఉన్నా లేకున్నా మన దేవుడు మనకి తోడుంటే చాలు, ఆయన మనల్ని నడిపిస్తాడు, గెలిపిస్తాడు. పరిశుద్ధ వాక్యము ద్వారా దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్యవంతుడు, సజీవుడు, నిత్య జీవమును మనకు ఇస్తున్న యేసయ్య మనపై ప్రకాశిస్తున్నాడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నాది వెలుగులేని చీకటి బ్రతుకు, ముందుకు సాగలేని ఒంటరి జీవితం, సరైన వసతులు లేని, పిల్లలను కూడా సరిగ్గా చదివించుకోలేని మధ్యతరగతి కుటుంబం, చాలని జీతం, నష్టాలలో ప్రయాణిస్తున్న వ్యాపారం, అనారోగ్యం వస్తే చూపించుకోలేనటువంటి పరిస్థితి అని దుఃఖిస్తున్నావేమో. బాధపడకు, కృంగిపోకు. నీకు ఎవరు లేకపోయినా, ఎటువంటి ఆస్తి అంతస్తులు లేకపోయినా, నీవు ఏ బాధలో ఉన్నా దేవుడు నీకు నిత్య వెలుగై నీపై ప్రకాశిస్తూ
నిన్ను నీవు అనుకున్న స్థానములో నిలవబెడతాడు. వాక్యం ద్వారా భక్తుడు సెలవిస్తున్నాడు, నీ సూర్యుడింకను అస్తమింపడు, నీ చంద్రుడింకను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చీకటిలో కొట్టుమిట్టాడుతున్న మనకు నిత్యమైన వెలుగుగా దేవుడు ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు. మన దుఃఖ దినములు సమాప్తం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి భయపడకు, బాధపడకు, నిత్యము ప్రకాశిస్తున్న దేవుని వైపు చూడు. రక్షణ ఇవ్వగల, కాపాడగల యేసయ్యకు నువ్వు మొరపెట్టు. ఆయనే నీ గమ్య స్థానానికి నిన్ను తప్పక చేరుస్తాడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపు చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన, అమూల్యమైన నామమును బట్టి, అధికారము కలిగిన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. అవును తండ్రి, గొప్ప దేవుడవు, సత్య స్వరూపివి, నిత్య నివాసివి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీవే మాకు నిత్యమైన వెలుగవునని, నీవే మాకు భూషణ కిరీటముగా ఉంటానని ప్రభువ ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువ. అవును తండ్రి, ఆది సంభూతుడవు నాయన. ఈ లోకంలో ఎవరు మాకు సహాయము చేసినా చేయకపోయినా, ఎవరు మాకు తోడుగా ఉండినా ఉండకపోయినా, మీరే మాకు తోడుగా ఉండి నిత్యము అయా మాకు ఆశ్రయ దుర్గమై ఉండి తండ్రి మార్గదర్శకుడు అయి ఉండి మమ్మల్ని నడిపిస్తారని వాగ్దానము చేసి ఎంతగానో మమ్మల్ని ఆదరించి బలపరిచి అయా ధైర్యపరిచి లేవనెత్తిన మీ యొక్క ధైర్యపరిచే మాటలను బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా ఏ సమస్య చేత తండ్రి బాధపడుతున్నారో, ఎవరు లేకుండా మేము లేమని జీవిస్తున్నారో ప్రభువా, అయా ఎవరు కూడా మాకు తోడు లేరని దుఃఖిస్తున్నారో వారితో మీరు సుస్పష్టముగా మాట్లాడారు ప్రభువా. వారున్న పరిస్థితుల్లో నుండి వారితో మీరు మాట్లాడారయ్యా. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేనే నీకు నిత్యమైన వెలుగుగాను, నేనే నీకు ఆశ్రయముగాను, నేనే నీకు మార్గదర్శకుడుగాను ఉంటానన్నారు నా తండ్రి దేవా. ప్రతి బిడ్డను తండ్రి వాక్యము ద్వారా ఆదరించారు, బలపరిచారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా మరి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్య చేత బాధించబడుతున్నారో ప్రభా, ఏ యొక్క అనారోగ్యము వారిని తండ్రి చుట్టుముట్టుకొని ఉందో ప్రభా, ఆ అపవాదిని, ఆ అనారోగ్య సమస్యను యేసు నామములో గద్దించండి, లయపరచండి ప్రభువా. ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. ఆర్థిక సమస్యలను కొట్టివేసి సమృద్ధిలోనికి వారిని నడిపించండి. అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి ప్రభువా. తండ్రి, అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. అయా మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఎన్నో హాస్పిటల్ చుట్టూ బిడ్డలు తిరిగి ప్రభువా విసిగిపోయి ప్రభువా ఏమి చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉండి కన్నీరు కారుస్తూ ప్రభువా మీ సన్నిధిలో చేరి ఉన్నారో వారి యొక్క గర్భాన్ని తండ్రి తెరవమని వేడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగం లేమిని తీసివేయండి నా తండ్రి. అయా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు దయచేయండి. వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి. అయా మీ జ్ఞానం చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. యవ్వన వయసులో తండ్రి అయా లోకమనే పాపమనే ఊబిలో వారు చిక్కుకొనకుండా, వ్యసనాలతో బిడ్డలు పీడించకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగిన జీవితం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా సేవకులను మీరు దీవించండి అయ్యా. సేవకులకు తండ్రి అయ్యా నూతన అభిషేకముతో వారిని అభిషేకించండి. ఏ విషయంలోనూ త్రొట్టిల్లకుండా ప్రతి విషయంలో మీ పైన ఆధారపడి అయ్యా ముందుకు నడుచున్నట్లుగా సేవకులను తండ్రి దీవించండి అయ్యా. మీ జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి అయ్యా. అదేవిధంగా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. అక్కడకు సిద్ధపడే వారిగా వారిని లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు దుఃఖిస్తున్న సమయంలో వారిని ఓదార్చండి, బలపరచండి, ఆదరించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి అయ్యా. నీవు సృష్టించిన ఈ సృష్టి యావత్తుకు తండ్రి మీరు తోడై ఉండి వారిని మీ యొక్క బలము చేత, మీ జ్ఞానము చేత, మీ ఆత్మ చేత నడిపించమని బ్రతిమిలాడుకుంటూ అధికారులకు మీరు తోడై ఉండమని, సమయోచితమైనటువంటి జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించి వారిని నడిపించి వారికి రక్షణ మార్గాన్ని తండ్రి చూపించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదాలతో శాంతి సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.